అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం టమాటో పప్పు చేసుకుంటున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ పప్పు ఇది బ్లాక్ మసూర్ దాల్ అండి. పొట్టుతో ఉంటది. ఇది గూడా మసూర్ దాలేనండి. కాకపోతే పొట్టు లేనిది. ఎర్ర కందిపప్పు అంటాం కదా! అది ఇదేనండి. ఇప్పుడు మనం పప్పుకి ఏమేమి కావాలో చూద్దామండి ఒకసారి. టమాటోలు 2, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగంత చింతపండు నానబెట్టుకుంది. ఎక్కువ అవసరం లేదండి చింతపండు కొంచెం సరిపోతుంది. ఈలోపు మనం కడాయిలో ఒకసారి మనం పప్పుని వేపుకోవాలండి. పప్పుని వేపి, కడిగి, నానపెడితే ది బెస్ట్ టేస్ట్ బావుంటదండి పప్పుకి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి చూడండి ఒకసారి. రోస్ట్ చేయమంటే మీరు హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వేపకండి. లో ఫ్లేమ్‌లోనే కమ్మటి వాసన వచ్చేంత వరకు వేపుకోండి. ఇక్కడ చూడండి పప్పు బాగా వేగిపోయింది. ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని కడిగేసుకొని నానబెట్టుకోవాలంటే గంట సేపు. గంట టైం లేకపోతే అరగంటన సరే నానబెట్టుకోండి. నానబెట్టుకుంటేనే చాలా బావుంటదండి పప్పు. దీంట్లో మనం ఇప్పుడు టొమాటోలు, పచ్చిమిర్చి, పసుపు, కారం, కొంచెమంత ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి మనం 4, 5 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలండి పప్పుని. సో, ఇలాంటి పప్పులు మనకి అన్నంలోకి గానీ, రోటి, పుల్కా, జొన్న రొట్టె, సజ్జ రొట్టె, మల్టీగ్రెయిన్ రొట్టె ఎందులోకైనా సరే చాలా బావుంటదండి. ఈ ఒక టమాటానే కాదండి, మీ వెజిటబుల్స్ మీ చాయిస్ మీరు ఏవైనా సరే వేసుకోవచ్చు. కానీ పప్పులని మనం వేపించుకోవాలండి. అప్పుడే మనకి ఫ్లేవర్ చాలా బా వస్తది. ఇక్కడ చూడండి పప్పు బాగా ఉడికిపోయింది 4 విజిల్స్‌కి. ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ వేసుకుందామండి. ఒకసారి మెదుపుకుందాము. నేనైతే పప్పు గుత్తి వాడట్లేదండి. బాగా మ్యాష్ చేసేసుకునేలాగైతే నేను ఉంచలేదు. పప్పు పప్పుగా ఉంటే బావుంటది అని నేను అలా వదిలేసానండి. అది మీ చాయిస్ అండి. ఇక్కడ మీరు టమాటా పుల్లగా ఉంటే చింతపండు రసం స్కిప్ చేసేసుకోండి. కానీ నాకు పుల్లగా లేదండి. అందుకని నేను కొంచెం యాడ్ చేశాను. ఎక్కువైతే యాడ్ చేయలేదండి. చాలా కొంచెం యాడ్ చేశాను నేను చింతపండు రసం. ఇప్పుడు మనం దీంట్లోకి తాలింపు వేసుకుందామండి. తాలింపులోకి మనందరికి తెలిసిందేనండి. ఆవాలు, వెల్లుల్లి, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కామనేనండి తాలింపులో. ఇక్కడ నేను వెల్లుల్లితో పాటు నేను కొంచెం ఉల్లిపాయ కూడా యాడ్ చేశానండి. చాలామంది వెల్లుల్లి, ఉల్లి వాడరు. సో, నేను మీకు ఎందుకు చెప్తున్నాను అనంటే, నేనక్కడ పప్పులో ఉల్లిపాయ వేయలేదండి. సో, ఇక్కడ నేను యాడ్ చేస్తే బావుంటదని చెప్పేసి చాలా చిన్న ఉల్లిపాయ చాలండి. పెద్దది గూడా అవసరం లేదు. ఇక్కడ కొంచెమంత మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర కూడా దీంట్లోనే వేస్తానండి. నేను పోపులోనే కొత్తిమీర వేస్తాను. ఫ్లేవర్ చాలా బావుంటది. సో, ఇక్కడ ఏంటి అనంటే ముందు మీకు పప్పు వేపుకొని నానబెట్టుకునే టైం లేకపోవచ్చు మార్నింగ్. ఇప్పుడు అందరూ బిజీ లైఫ్ కదండీ! సో, ముందు రోజే మీరు వేపుకొని పెట్టేసుకుంటే, మీరు ఎర్లీ మార్నింగ్ లేవగానే మీరు పప్పు నానబెట్టేసుకోవడానికి ఈజీగా అవుతదండి. మీరు ఏదైనా చేసుకునే లోపు పప్పు నానిపోతుంది. సో, ఈజీగా వితిన్ 5, 10 మినిట్స్‌లో మనకి పప్పు అనేది ఉడికిపోతుంది. తాలింపు కూడా పెట్టేసుకోవచ్చు. సో, ఈ తాలింపు మనం ఇప్పుడు పప్పులో వేసేసుకుందామండి. తాలింపు ఎంత బాగా వేగితే పప్పుకి అంత బాగా టేస్ట్ బావుంటదండి. సో, అంతేనండి. ఇందులో ఇప్పుడు మనం లాస్ట్‌గా నేను ఫైనల్‌గా నెయ్యి అనేది యాడ్ చేశాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. లేకపోతే స్కిప్ చేసేసుకోండి. దీంతో పాటుగా నేను కొంచెం అంత వాటర్ యాడ్ చేశాను. నాకు కొంచెం చిక్కగా ఉంటాయి పప్పు. అంతేనండి. మన టమాటా పప్పు రెడీ అయిపోయింది. నచ్చిందా? ట్రై చేస్తారు కదా! నాకైతే చెప్పండి ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది ఏంటన్నది పప్పు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థాంక్స్ ఫర్ ఎవ్రీవన్.